రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఫ్లైయాష్ కాంట్రాక్ట్ నీదా నాథా సై అంటూ కూటమి నేతలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. కాంట్రాక్ట్ తమకే దక్కాలని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఆర్టీపీపీ దగ్గరికి 7 నేతల వర్గీయులు భారీగా చేరుకునే అవకాశం ఉండడంతో నిన్న ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో జమ్మలమడుగు డీఎస్సీ వెంకటేశ్వర్లు స్వయంగా పరిస్థితి పర్యవేక్షించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ఎన్టీ కంపెనీకు ఫ్లైయాష్ తరలించే కాంట్రాక్ట్ కోసం 2 వర్గాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అటు జేసీ ఇటు ఆది వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ వ్యవహారంపై చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకు నిన్న లేఖ రాశారు. అక్టోబర్ 15న తమ వాహనాలు భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని, దీనిపై కడప ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో 23న కడప నుంచి వస్తున్న సిమెంట్ ఇసుక లారీలు నిలిపేసినట్లు తెలిపారు. ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించామన్నారు. తమ లారీలు లోడింగ్ కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు తర్వాత నో పర్మిషన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నుంచే తమ వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోమని, అది నారాయణ రెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. లేఖపై స్పందించిన ఎస్పీ విద్యాసాగర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోనేదే లేదని వార్నింగ్ ఇచ్చారు.